పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ శివ. ఈ వినాయక చవితి మీ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే కంప్లీట్గా మా ఊర్లో నిమజ్జనం ఎలా సెలబ్రేట్ చేస్తాం అండ్ మేము వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తామో చూపిస్తాను. మా తేజన్స్ చూసాడా, రెడీ అయిపోయాడు నిమజ్జనంలో ఎంజాయ్ చేయడానికి. బట్ నిద్రపోయాలండి ఆ టైంలో. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ థర్డ్ డేనే వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది అండ్ లడ్డు వేలం పాట కూడా అసలు వేరు. అందరి ఇంటికి ప్రసాదం పెడతారు అంతే. ఇక ఆ రోజు నైట్ అందరూ గుడి దగ్గర భోజనాలు తినేసి ఇంకా దేవుడిని నిమజ్జనం స్టార్ట్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఎవ్రీ టైం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్టార్ట్ చేసేవాళ్ళు, బట్ ఈసారి మాత్రం నైట్ స్టార్ట్ చేశారు. అందరూ పొలం పనులలో కొంచెం బిజీ ఉన్నారు కాబట్టి. విన్నారా సౌండ్? ఎవ్రీ ఇయర్ డీజేనే ప్లాన్ చేసేవాళ్ళు, బట్ ఈసారి డీజే అయిన బడ్జెట్ పెంచేలోపు మా వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని డప్పులు సెలెక్ట్ చేసుకున్నారనమాట. డీజేతో కంపేర్ చేస్తే అంత ఎంజాయ్ చేయలేదులేండి, బట్ డప్పులు వైబ్ మాత్రం చాలా బాగుంది. లైట్గా వర్షం పడుతుంది, ఆ డప్పుల సౌండ్ అండ్ బాయ్స్ డ్యాన్స్ బాగుంది కదా చూడడానికి. దేవుణ్ణి అయితే అలా ట్రాక్టర్ మీద ఊరంతా ఊరేగిస్తారు, ఇలా సందడి చేసుకుంటూ అండ్ టెంకాయ కొట్టుకుంటూ ప్రసాదం పెడుతూ. అలా ఆ డప్పుల సౌండ్తో వైబ్ అవుతూ కొంచెం సేపు మా యూత్ ఫోర్స్ డ్యాన్స్ చేసి ఆ బీట్కి డ్యాన్స్ వేయలేక వీళ్ళే డ్రమ్స్ తీసుకొని కొట్టి ఓవరాల్గా నైట్ 1 అయిందనమాట కంప్లీట్ అయ్యేలోపు. ఇంకా నెక్స్ట్ ఒక లారీలో ఫస్ట్ వినాయకుడిని ఎక్కిచ్చేసి తర్వాత వీళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు. ఎక్కడికి అనుకుంటున్నారా? శ్రీశైలం. మా ఊరు వినాయకుడు ఎవ్రీ ఇయర్ శ్రీశైలంలోనే నిమజ్జనం చేస్తారు. ఎందుకో నాకు తెలియదు, దగ్గరలోనే చిన్న చిన్న చెరువులా ఉన్నాయి, బట్ స్టిల్ శ్రీశైలంలోనే నిమజ్జనం చేస్తారు. అండ్ మా ఊరు నుంచి శ్రీశైలం వయా నల్లమల ఫారెస్ట్లో వెళ్తారు. వ్యూస్ సూపర్ ఉంటుంది, గ్రీనరీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, మీరు కూడా చూసేయండి.
చూసారు కదా, గ్రీనరీ బ్యూటిఫుల్ ఉంది కదా. మీరు ఎప్పుడైనా నల్లమల ఫారెస్ట్ వయా వెళ్తే కమెంట్ చేయండి మీరు ఎలా ఫీల్ అయ్యారో. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వింటర్ సీజన్లోనే వెళ్ళాను. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ చాలా అంటే చాలా భయంగా అనిపించింది. బికాజ్ ఆఫ్టర్ 6 తర్వాత వెళ్ళి చూడండి, అసలు చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి అండ్ చాలా స్కేరీగా అనిపిస్తుంది. ఆ రూటు ఎవ్వరు ఉండరు, ఎవరన్నా వచ్చి చెట్లలోకి లాక్కెళ్తారేమో అన్నంత భయంగా అనిపిస్తుంది. ఎనీ హౌస్ శ్రీశైలం డ్యామ్ అయితే ఫుల్ ఆఫ్ వాటర్, అసలు మామూలుగా లేదు, బ్యూటిఫుల్ ఉంది. బట్ నేను వెళ్ళలేదు, మా బ్రదర్స్ వెళ్తే వాళ్ళని రికార్డ్ చేయమని చెప్పాను అనమాట. సో వీళ్ళైతే రీచ్ టు డెస్టినేషన్. ఇప్పుడు ఇంకా స్వామిని జాగ్రత్తగా కింది దించి ఇలా కడ్డీలు అలానే కర్పూరం టెంకాయ కొట్టేసి ఇంకా దేవుణ్ణి నిమజ్జనం చేస్తారనమాట. సో ఫైనల్లీ మా ఊరి వినాయకుడు శ్రీశైలంలో నిమజ్జనం జరుగుతుందన్నమాట. సో వీళ్ళంతా యూత్ ఫోర్స్ వెళ్ళి సక్సెస్ఫుల్ చేశారు. చూసేద్దాం. అప్పుడే ఇంకా బాగా సో అలా మా వినాయకుడి నిమజ్జనం కంప్లీట్ అయింది. ఎవ్రీ ఇయర్ మా ఊరి వినాయకుడు ఇక్కడ ఇలా నిమజ్జనం చేస్తారు. సో ఇంకా వీళ్ళు నిమజ్జనం చేశాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యేసి గుడి దగ్గరికి వెళ్తారు. శ్రీశైలంలో టెంపుల్ ఉంది కదా, మల్లికార్జున స్వామి టెంపుల్, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి స్టార్ట్ అవుతారనమాట. వీళ్ళు ముందు రోజు నైట్ 2కి స్టార్ట్ అయ్యారు. వీళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేలోపు నెక్స్ట్ డే ఈవినింగ్ 6:30 అలా అయిందనమాట. మరి ఈ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అండ్ నిమజ్జనం ఎంత బాగా రచ్చగా డాన్స్ చేశారో కామెంట్ చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శివ మీకు నచ్చితేనే. బాయ్ బాయ్.